ప్రైవేటీకరణ దేశానికి ఎంత ప్రమాదమో నిన్న దేశ ప్రజలకు శాంపిల్ చూపించినటువంటి ఇండిగో విమాన సంస్థల యొక్క యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జూన్ 2024లో కేంద్ర ప్రభుత్వం విమానాల్లో పనిచేసేటువంటి క్యాబిన్ క్రూ మరియు పైలట్లకు సంబంధించిన వర్కింగ్ అవర్స్ పైన మార్పులు చేయడం జరిగింది. ఆ మార్పులు ఏంటి అని అంటే వారంలో 36 గంటలు మాత్రమే వాళ్ళకు రెస్ట్ చేయాలని ఉండే దానికి ముందు దాన్ని 48 గంటలకు మార్చింది. వారంలో ఆరు ల్యాండింగ్స్ చేయవచ్చు అని ఉంది, దాన్ని 2 ల్యాండింగ్స్ మాత్రమే చేయవచ్చు అని చెప్పి చేసిందనమాట. దీనికి అనుగుణంగా ఢిల్లీ హైకోర్టు కూడా దీన్ని సమర్థిస్తూ తీర్పులు ఇచ్చింది. ఏమనంటే దీన్ని 2 ఫేజుల్లో ఇంప్లిమెంట్ చేయండి, ఒకటి జూన్ 1 వరకు, రెండోది ఏం చేయాలంటే నవంబర్ 1 లోపల కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చెప్పింది. నిన్న వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు కాబట్టి దేశానికి కేంద్ర ప్రభుత్వానికి మా పవర్ ఏందో చూపించాలన్న ఉద్దేశం కొద్ది 1000 ఫ్లైట్లను క్యాన్సిల్ చేసి ప్రభుత్వానికే సవాల్ చేశారు. అసలు అట్లా రూల్స్ కు విరుద్ధంగా ఫ్లైట్లను క్యాన్సిల్ చేయడమే తప్పు, దానికి వాళ్ళు శిక్షార్హులు. వాళ్ళపైన యాక్చువల్ గా చెప్పాలంటే వాళ్ళకు ఫైన్ విధించాలి. కానీ కేంద్ర ప్రభుత్వమే తగ్గి వాళ్ళను ఫిబ్రవరి 10, 2026 వరకు వాళ్ళను ఎక్స్టెండ్ చేస్తూ అంటే ఆ లోపల ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఎక్స్టెన్షన్ డేట్ ఇచ్చింది. మిత్రులారా అర్థం చేసుకోండి, ప్రైవేటీకరణ అనేది దేశానికి ఎంత ప్రమాదం అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకు అనంటే దేశంలో 2 ఉన్నాయి సంస్థలు ఇప్పుడు, విమాన సంస్థలు. ఒకటి ఎయిర్ ఇండియా, 2 ఇండిగో. ఈ 2 సంస్థలకు మించి వేరే సంస్థలు లేవు. మొన్నటి వరకు ఎయిర్ ఇండియా కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఉండే, దాన్ని ప్రభుత్వంలోకి తీసేసి ప్రైవేటీకరణ చేసేసారు. ఇప్పుడు మోనోపాలి మొత్తం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఏదనుకుంటే అది చేయొచ్చు కదా.